ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో ఫీజు బకాయిలు విడుదల చేసే విధంగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇందుకోసం ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 24, 25న నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారాయన్నారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయకుండా ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. దీక్షకు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు అనుమతి నిరాకరించారని, అయినా దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తల్ని ప్రజల్ని ఎట్లా మనం కలుపుకొని పోవాలి అనేటటువంటి దాంట్లో కూడా నితిన్ నబీన్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యక్రమాలు ఎక్కువైనప్పుడు కూడా కార్యక్రమాలతోనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి లబ్ధిదారులు ఏదైతే ఈరోజు ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా, అది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, రైతులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లబ్ధి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లాభాలు పొందుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం పథకాలను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశము. మొదటి రోజు పదాధికార సమావేశానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. వారు 4 గంటలు వారితో నుండి అన్ని విషయాలు అందరితో ఒకరికొకరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు నితిన్ నవీన్ గారు కూడా అందరి రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి అన్ని రకాలైనటువంటి ఒక సంస్థాగత పనులన్నీ పూర్తి చేసుకోవాలి, కమిటీలు వేసేసుకోవాలి, కలిసిమెలిసి పనిచేసేటటువంటి ఒక వాతావరణం దేశంలో ఉన్నది. అందరూ కూడా కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా వారు అన్ని రాష్ట్రాలకు కూడా సంకేతం చేయడం జరిగింది. ఈరోజు రేపు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇష్యూలో, అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూస్తున్న లాఠీచార్లు అవుతా ఉన్నాయి. ఆయుష్ విద్యార్థులకు ఈరోజు స్టైపెండ్ గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో విద్యార్థులు, యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు చివాట పెడితే మొన్న 2,000 కోట్లు మీ అడ్వాన్స్కి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇస్తామని చెప్పారు వచ్చే బ్యాచ్కు. గతమంతా కూడా ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు రావట్లేదు మేనేజ్మెంట్స్ ద్వారా. మేనేజ్మెంట్లు వాళ్ళ ఒక పనిచేసేటటువంటి లెక్చరర్స్కు శాలరీస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఇప్పుడే ఇంతమంది మా ఆఫీస్కు రిజెక్షన్ లెటర్ ఇచ్చిపోయారంట. కానీ కార్యక్రమం జరుగుతుంది. రోడ్డు మీద కాకపోతే లోపల మా కార్యాలయం లోపల, మాకు పార్టీ కార్యాలయం లోపలనే మాకు ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో మేము పెడతాము. పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనండి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఇంకా ఉద్రిక్త చేస్తాం. ఈ ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇచ్చే వరకు ఈ లడాయి జారీ చేస్తూనే ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. గత ప్రభుత్వమే 12,000 కోట్లు ఆనాటి సందర్భంలో ఉన్నాయి. అందుకే ఆ వడ్డీలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇకపై నుంచి ఇస్తామనేది కూడా సీఎం చెప్పారు. అంటే ఇవ్వలేదమ్మా చెప్పండి, మేము స్కీమ్ క్యాన్సిల్ చెప్పండి. మీరు ఇవ్వలేని పరిస్థితి అదే గత ప్రభుత్వం. అందుకనే గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు.